అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. కొంతమందితో మనము ఒక 5 minutes మాట్లాడినా చాలండి, మనకు ఎంతో హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఆ రోజంతా మనం ఎంతో ఉల్లాసంగా ఉంటాము. ఇక మరి కొంతమందితో మాట్లాడితే మనము ఎప్పుడెప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. కొద్దిసేపటికే మనకి నీరసంగా అయిపోతామండి. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఎందుకంటే మనకేదైతే ఎదుటి వారి మాటల్లో హ్యాపీనెస్ ఇవ్వడం కానీ లేదా నీరసం రావడం కానీ వారి మాటల్లో లేదండి. మన మనసులో వారిపై పడిన ఆ ప్రభావం అలా అనిపిస్తూ ఉంటుంది. దీన్నే మన మనసులో దాచుకున్న ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అని అనొచ్చండి. ఈ అకౌంట్ను అర్థం చేసుకున్న రోజు ప్రతి అనుబంధం మనకు బాగానే కనిపిస్తుంది, బాగానే అనిపిస్తూ ఉంటుంది. ఎలాగైతే మనం బ్యాంక్ అకౌంట్లో ఎక్కువ మనీ దాచుకుంటూ విత్డ్రా తక్కువ చేస్తుంటే మనకు బ్యాంక్ అకౌంట్ నిండుగా అనిపిస్తే ఎలాగుంటుందండి? చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలను మనం పాజిటివ్గా తీసుకొని మనం హ్యాపీగా ఉండి వాళ్ళ మాటలు మన మీద ప్రభావం పడనంత వరకు మన ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ కూడా నిండుగా ఉంటుందండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి అంటే, ఎమోషన్స్ అంటే మన హ్యాపీనెస్, సాడ్నెస్, ఎవ్రీథింగ్ మన ఎమోషన్స్. మనం హ్యాపీగా ఉన్నామనుకోండి, మన శరీరంలోని ప్రతి అవయవం కూడా చక్కగా పనిచేస్తుంది. అదే మనం కొంచెం నీరసంగా అయిపోయి ప్రతిరోజు అలానే ఏదో దిగులుగా ఉంటే ఆటోమేటిక్గా మన శరీరం కూడా మనకు సహకరించదండి. ఈ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అంటే మన మైండ్లో, మన మనస్సులో మంచి థాట్స్ నింపడం ఏంటంటే, బ్యాంక్ అకౌంట్ ఫుల్గా ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటామంటే మన మైండ్లో మనము చక్కని పాజిటివ్ ఆలోచనలతో హ్యాపీగా ఉండడాన్ని ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఫుల్గా ఉండడం అంటారు. అదే మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయింది అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? డబ్బులు లేక నీరసం అయిపోతాం. అలాగే మన మైండ్లో నెగిటివ్ థాట్స్ అన్నీ ఉండి మనం సాడ్గా ఉంటే మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్టు. అప్పుడు మనం ఎప్పుడు దిగులుగా ఉంటాము. అందుకే ఎప్పటికప్పుడు మన మైండ్లో పాజిటివ్ థాట్స్ నింపుతూ ఏవైనా మనకు బాధ కలిగించే విషయాలు ఉంటే వాటిని డిలీట్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాము. వీళ్ళు ఏమైనా అన్నారు, వాళ్ళు ఏమైనా అన్నారు, వీడు నన్ను బాధ పెట్టాడు, వాడు నన్ను బాధ పెట్టాడు అని అస్తమానం ఆలోచించుకుంటూ మన జీవిత కాలం అంతా పక్కోడు మనల్ని ఏదో అన్నాడని మన అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకోవద్దండి. ప్రఖ్యాత రచయిత స్టీఫెన్ ఆర్ కవి ఇతను ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ గురించి చెప్పాడండి. ఈ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? మన మైండ్లో మంచి పాజిటివ్ థాట్స్ ఉండాలి. ఎలాగైతే మన బ్యాంక్ అకౌంట్లో ఫుల్గా మనీ ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉంటామో, మన మైండ్లో కూడా పాజిటివ్ థాట్స్ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. మన బ్యాంక్ అకౌంట్ అంతా ఖాళీ అయితే మనం ఎంత నీరసంగా ఉంటామో, మన మైండ్లో నెగిటివ్ థాట్స్ ఉంటే అంత నీరసంగా ఉంటాం. ఈ విషయం గురించి స్టీఫెన్ ఆర్ కవి తను చాలా విషయాలు వివరించడం జరిగింది. ఇందులోని కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. దీనివల్ల మనము ఒక రోజులో ఎంత హ్యాపీగా ఉంటామో, మన చుట్టూ ఉండే వాళ్ళతో ఎలా ఉంటే మనకు హ్యాపీనెస్ వస్తుంది. ఫైనల్గా ఏంటంటే, నొప్పించక తానొవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. మనం ఒకరిని నొప్పియొద్దు, అలాగే మనం ఒకరి వల్ల బాధపడొద్దు. అలా ఎవరితోనైనా మర్యాద పూర్వకంగా మనము ముక్కుసూటిగా చెప్పినా దాన్ని చెప్పే విధానంలో ఉంటుందండి. మనకు ప్రతిరోజు కొత్త వాళ్ళతో కూడా పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది మన ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్లో కొత్త డిపాజిట్ అండి. కొత్త వాళ్ళు మనం డిపాజిట్ చేస్తూ ఉంటాం. మన ఫ్రెండ్స్ పెరుగుతూ ఉంటారు. మనం ఇతరులతో మాట్లాడే మంచి మాట, నిజాయితీగా చేసే ప్రతి వాగ్దానము,
ఇతరులు చెప్పే మాటలు మనం మనస్ఫూర్తిగా వినడం. ఒక్క మాటలో చెప్పాలంటే సానుకూల దృక్పథంతో చేసే ప్రతి పని ఈ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతూ ఉంటుందండి. నిర్లక్ష్యం, అవమానకర ప్రవర్తన, నమ్మక ద్రోహం ఇలాంటివన్నీ, ఈ నెగిటివ్ థాట్స్ అన్ని మన ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు విత్డ్రా అయినట్టుగా ఖాళీ అవుతూ ఉంటాయి, మనకి విచారం కలిగిస్తూ ఉంటాయి. ఈ ఎమోషనల్ ఖాతాలో మనకు ఎక్కువ డిపాజిట్ నిల్వలు ఉంటే, అంటే మంచి పాజిటివ్ థాట్స్ ఉంటే, ఎవరన్నా ఏమన్నా అన్నా మనం లైట్ గా తీసుకుంటాం, వాళ్ళన్న మాటలు మనపై అంత పెద్దగా ఎఫెక్ట్ పడవు. అదే ఈ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఖాళీగా ఉంది అంటే అక్కడ ఏం డిపాజిట్స్ లేవు, అన్ని నెగిటివ్ థాట్సే ఉన్నాయి. అప్పుడు ఎవరైనా చిన్న మాట అన్నా ఎంతో నొప్పి వస్తుందండి, బాధ అవుతూ ఉంటుంది. ఒక చిన్న విషయమే ఎంతో పెద్ద సమస్యగా మారి మన నెత్తిపైన ఒక గుదిబండలా కూర్చుంటుంది. అందుకే ఈ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్లు పెంచుకొని మన లైఫ్ స్టైల్లో మనము సంతోషంగా ఇతరులతో కమ్యూనికేట్ చేయడం కానీ, మనం సర్వైవ్ కావడానికి లైక్ మనం ఉద్యోగ రీత్యా కానీ, బంధువులతో కానీ, మన ఇంట్లో వాళ్ళతో కానీ మనం హ్యాపీగా ఉండాలంటే ఒక 6 సూత్రాలు పాటిద్దామండి. అవి మనం రోజు చేసేవే, కానీ అవి ఎలా నడుచుకోవాలన్నది మనకు తెలియదు. వాటి గురించి మనం చక్కగా నేర్చుకొని మనం హ్యాపీగా ఉందాం, నలుగురిని హ్యాపీగా ఉంచుదాం. ఏమంటారు? మొదటిది ఏంటంటే మనసు పెట్టి వినాలండి. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, మనం ఫస్ట్ చక్కగా వినడం నేర్చుకోవాలి. వాళ్ళు చెప్పేది మధ్యలో కట్ చేసి మన మీద చెప్పే ప్రయత్నం చేయకుండా ఎదుటివారు ఏదైనా చెప్తే వినడం నేర్చుకోవాలి. రెండవది ప్లీజ్, థ్యాంక్స్ అనేది సందర్భానుసారము ఆ మాటలను చెప్పడం నేర్చుకోవాలి. ఏదైనా పని మనకి ఇష్టం లేదు, అప్పుడు మనం పొలైట్ గా ప్లీజ్ నేను ఇది చేయలేనండి అని చెప్పాలి. ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేస్తే, ఎవరి వల్లనైనా మనము లాభం పొందితే మనం థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి. మూడవది ఏంటంటే మాట మీద నిలబడాలి. మనకు చేతనైనదే, మనం చేయగలిగిందే మాట ఇవ్వాలండి. ఏదో అప్పటికప్పుడు వాళ్ళను హ్యాపీనెస్ చేయాలని మాట ఇచ్చి మనం చేయకుండా ఉంటే అది చాలా పెద్ద తప్పు కిందికి వస్తుంది. మనం మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలండి. ఏది ఏమైనా నేను ఇది చేస్తాను అంటే చెయ్యాలంతే. నాలుగవది ఏంటంటే అంచనాలు స్పష్టంగా వేయగలిగి ఉండాలి. అంటే క్యాలిక్యులేషన్, ఇప్పుడు దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇది ఇంత అయితే చేయగలుగుతా, నేను ఈ టైంలో ఇది రాగలుగుతాను, ఈ పని ఇంత చేస్తా అనేది ఏదైనా కానీ మనం ఆ క్యాలిక్యులేషన్ అనేది ఎగ్జాక్ట్ గా చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మనం ఏది చెప్పకుండా ఎదుటి వాళ్ళే మన మనసులో ఉన్నది అర్థం చేసుకోవాలని ఇతరులను ఆశించడం అన్నది అది విత్డ్రా కిందికే వస్తుందండి, అది నెగిటివ్ కిందికే వస్తుంది. మన మనసులో ఏదైనా ఉంటే మనం స్పష్టంగా ఎదుటి వారికి చెప్పగలిగి ఉండాలండి. ఐదవది ఏంటంటే నిజాయితీగా మాట్లాడాలండి. ముఖం మీద చెప్పిన చేదు నిజం పరోక్షంగా చెప్పిన తీపి అబద్ధం కన్నా 1000 రెట్లు మేలైనదండి. మనం ఒకరికి అబద్ధాలు చెప్పి తీయగా అబద్ధాలు చెప్పడం కంటే అది ఎంత చేదు నిజమైనా పర్వాలేదు, దాన్ని చెప్పేయడమే బెటర్. ఇంకా ఆరోది క్షమాపణ చెప్పే గుణం అండి. ఇది మన ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ లో అతి పెద్ద పెట్టుబడి. అయితే చాలా మంది ఈ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ లో రోజు రోజు ఖాళీ చేస్తూ ఉంటారు దాన్ని. అంటే ఆ నెగిటివ్ ఆలోచనలన్నీ పెంచుకుంటూ పక్కవారితో గొడవలు పడుతూ దాన్ని ఏం చేస్తుంటారంటే ఆ బ్యాంక్ అకౌంట్ ని ఖాళీ చేస్తూ ఉంటారు. అంటే ప్రజలతో సంబంధాలు అనేవి తగ్గించుకుంటూ ఉంటారు. పైన చెప్పిన 6 మనం ఏ ఒక్కటి పాటించకుండా మన బ్యాంక్ అకౌంట్ లో ఖాతా ఖాళీ అయినట్లే అనుకోవాలి. ఒకసారి ఎమోషనల్ ఖాతా ఖాళీ అయితే మనం ఇతరులకు ఎంత మంచి చేసినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా ఆ మాటలు ఇతరులకు అనుమానాస్పదంగానే ఉంటాయి. ఒకసారి నమ్మకాన్ని కోల్పోతే మనం మళ్ళీ అక్కడ తిరిగి నమ్మకాన్ని పొందలేమండి. జీవిత భాగస్వామి, పిల్లలు, స్నేహితులు, సహోద్యోగులు,
వీళ్ళైతే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ప్రతి బంధాన్ని సానుకూలంగా బలపరుచుకునే దిశలో మనం ప్రయత్నం చేస్తే మన ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఫుల్ డిపాజిట్ అయి ఉంటుందండి. సో దట్ మనము హ్యాపీగా ఉండొచ్చు. బ్యాంక్ అకౌంట్ లో ఎంత డిపాజిట్ పెరిగితే అంత ఇంట్రెస్ట్ మనకు ఎలా వస్తుందో, ఈ ఎమోషనల్ అకౌంట్ డిపాజిట్స్ ఎంత పెరిగితే మనకు అంత ఆనందం, అంత ప్రశాంతత ఉంటుంది. ఓర్పు, ప్రశంస, ఎదుటివారిని ప్రశంసించడము, ఎదుటివారికి సహాయం చేయడము, సహానుభూతి, ఇలాంటివన్నీ మన అకౌంట్ ని ఫుల్ గా డిపాజిట్ చేస్తాయండి. మామూలుగా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయితే మనకు ఓన్లీ మనం కోల్పోయేది డబ్బు మాత్రమే. కానీ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయితే మనకు రిలేషన్స్ అనేవి మిగిలవండి. ఇక జీవితానికి అర్థం అనేది ఉండదు. అందుకే ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ మనము మైండ్లో పెట్టుకొని ఓర్పుతో, సహనంతో, తోటి వారికి సహాయం చేస్తూ, మనము వారికి సహాయపడుతూ మన జీవితాన్ని నందనవనం చేసుకోవచ్చండి. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. ఈ రోజు మనం ఏడుస్తున్నాము అంటే దానికి 100% కారణం మనమే. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే 100% మనమే. ఎదుటివారు మనల్ని బాధ పెడుతున్నారు, ఎదుటివారు మనల్ని సంతోష పెడుతున్నారు అనేది 100% రాంగ్ అండి. మనం హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఏదైనా మన చేతిలోనే ఉంటుంది. మనం మాట్లాడే విధానం కానీ, మన ప్రవర్తన కానీ, మనం ఆలోచించే విధానం కానీ, ఇవన్నిటి మీదనే మనం హ్యాపీగా ఉండాలా, బాధలో ఉండాలా అనేది మన జీవితం మన పైననే ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదండి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే మనము మన లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవాలి ఎలా, అలానే అట్ ద సేమ్ టైం మనం విచారంగా ఎందుకు ఉండాలి, విచారం ఉన్న ప్లేస్లో పాజిటివ్ థాట్స్ ఫిల్ చేసి మన ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ని ఫిల్ చేసినప్పుడు మనకి హ్యూమన్ రిలేషన్స్ బాగుంటాయి, మన హెల్త్ బాగుంటుంది, మన లైఫ్ స్టైల్ బాగుంటుంది, మనము హ్యాపీగా ఉంటాము. ఇంతకంటే కావాల్సింది ఏంటండి? సో ఈ రోజు నుంచి మీరు కూడా హ్యాపీగా ఉంటారని, మీ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు డిపాజిట్ చేస్తూ హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.